విజయవాడలోని సత్యనారాయణపురం ల్యాండ్ కబ్జా కేసు ఘటనపై పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. 2017 సంవత్సరంలో ఉమామహేశ్వరరావుకు చెందిన స్థలాన్ని వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కబ్జా చేసినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగిందని సిపి చెప్పారు. అయితే కొద్ది కాలం తర్వాత ఆ కేసును క్లోజ్ చేశారని చెప్పారు సిపి రాజశేఖర్. మరొకసారి ఉమామహేశ్వరరావుపై నలుగురు దాడి చేసినట్టుగా బాధితుడు ఫిర్యాదు చేయగా దీనిపై విచారించి నలుగురిని అరెస్ట్ చేశామని కమిషనర్ తెలిపారు. వీరిలో గౌతమ్ రెడ్డితో పాటు మరికొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వివరించారు. కొంత మనీ వీళ్ళకి ఇచ్చేటట్టు, కొంత మనీ ఇచ్చి ఇతని మీద హత్యాయత్నమా లేదంటే అనేది కరెక్ట్గా రావట్లేదు. మొత్తం మీద ఇతని కాలు చేయి తీసేయమని చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారు. దాని మీద ఈ నలుగురిని నిన్న నైట్ మనము చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. 5 మంది ఇంకా పరారీలో ఉన్నారు. అనిల్ అనే ఒక అతను, పృథ్వీరాజ్ అనే ఒక అతను, మిత్ర పురుషోత్తం, బండ సీను, అదేవిధంగా ఈ పూనూరు గౌతమ్ రెడ్డి గారు, వీళ్ళ 5గురు కూడా పరారీలో ఉన్నారు. వారి గురించి ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో 2019 సంవత్సరంలో కూడా ఒక కేసు ఉంది. అప్పుడు ఫిర్యాదు మీద దాడి జరిగినట్లు అప్పుడు ఒక కేసు నమోదు చేస్తున్నారు. అయితే దాంట్లో అన్డిటెక్టెడ్గా ముద్దాయిని కనిపెట్టడం వీలు పడలేదని అది క్లోజ్ చేస్తున్నారు. ఆ కేసును కూడా మనము రీఓపెన్ చేసి దాని మీద అసలు ఏం జరిగిందనేది చూస్తాం.